హలో ఫ్రెండ్స్, ఒక 70 ఏళ్ల కోటీశ్వరరాలిని 21 ఏళ్ల పేద అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. వినగానే ఆశ్చర్యపోయారు కదా. కాని కట్ చేస్తే 7 రోజుల తర్వాత ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ముసలివాళ్లలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపిస్తుంది. మరి ఆ అబ్బాయి ముసలావిడిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? పెళ్లైన 7 రోజులకి ఏం జరిగింది? అసలు ఆ ముసలావిడ కోరికేంటి? చివరికి ఏం జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళితే, సుహాస్ మెహతా అనే ఒక 21 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. వారిది చాలా పేద కుటుంబం. తండ్రి చనిపోవడంతో తల్లి చెల్లి బాధ్యతలు తానే చూసుకుంటూ ఉండేవాడు. ఇక తల్లి అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండడంతో ఆమెకు మరికొన్ని రోజుల్లో సరైన ట్రీట్మెంట్ అందించకపోతే ఆమె బ్రతకడం కష్టమని డాక్టర్స్ చెప్పేశారు. ఇక తన 18 ఏళ్ల చెల్లి కాలేజీ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉండడంతో ఆమె తన చదువులకి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక సుహాస్లా చదువుతూ ఉండగా తను ఒక ఇంటర్న్షిప్ గా మాత్రమే ఉన్నాడు. తన జీవితంలో ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితి. అలాగే తన నాన్న చేసిన అప్పులు కూడా బాగా ఉండడంతో అవన్నీ తీర్చలేని పరిస్థితిలో సతమతమవుతున్నాడు. అయితే ఓ రోజు సుహాస్ ఓ టీ షాప్ దగ్గర కూర్చుని తమ పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్పుడే అక్కడ కాస్త దూరంలో ఒక 70 ఏళ్ల మహిళ సుహాస్ ని అదే పనిగా చూస్తూ ఉంది. ఆమె చూడ్డానికి బాగా డబ్బున్న ఆవిడలా ఉండడమే కాకుండా చూడ్డానికి వయసులో పెద్దదైనా అంత వయసున్న ఆవిడిగా అయితే కనిపించదు. ఆమె అలానే చూస్తూ ఉండడాన్ని సుహాస్ గమనిస్తాడు. అంత డబ్బున్న మహిళ తనని ఎందుకు చూస్తుందో అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఆమె అతని దగ్గరకు వస్తూ, నీ పేరు సుహాస్ కదా? మీ అమ్మ అనారోగ్య సమస్యతో బాధపడుతోంది కదా? అలాగే మీ చెల్లి ఫీజు కట్టలేక చదువు మానేసింది కదా అని అతని గురించి ఆమె ఉన్నది ఉన్నట్టు చెప్పడంతో సుహాస్ ఆశ్చర్యపోతూ కాస్త భయపడుతూ కనిపిస్తాడు. వెంటనే, మీరెవరు మేడం అని చేతులు కట్టుకుని అడుగుతాడు. దీంతో ఆమె శారదాదేవి అని చెప్తూ, నువ్వు నా పేరు వినే ఉంటావు అనడంతో అప్పుడు సుహాస్కు శారదాదేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని గుర్తుకొస్తుంది. దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంలో ఒక కంపెనీ అది. ఆ కంపెనీకి ఈమె యజమానురాలు. దీంతో సుహాస్, మేడం మీరు ఇక్కడెందుకున్నారు? నా గురించి మీకెలా తెలుసు? మీకు నాతో ఏం అవసరం ఉంది మేడం అని కాస్త అనుమానంగా అడిగారు. దీంతో శారదాదేవి, నీతో పెళ్ళి అనడంతో ఆమె మాటలకి సుహాస్ షాక్ అవుతాడు. ఒక్క క్షణం పాటు అతనికి ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. వెంటనే తేరుకుని, ఏంటి మేడం, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడగడంతో అప్పుడు శారదాదేవి, అవును, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మీ తల్లికి పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, మీ చెల్లి ఫీజు మొత్తం కట్టేస్తాను, అలాగే మీ అప్పులన్నీ తీరుస్తాను అని అనడంతో సుహాస్కి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. అసలు నేనేం చెయ్యాలి అని సుహాస్ మళ్ళీ అడగడంతో అప్పుడు శారదాదేవి, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నాకు చట్టబద్ధమైన భర్తగా ఉంటే చాలు, అలాగే మన పెళ్లి కేవలం కాగితాల వరకు మాత్రమే పరిమితం అవుతుంది, ఇక నీకు ఎలాంటి అడ్డంకులు ఉండవు, అలాగే మంచి ఫ్రీడమ్ ఉంటుంది అనడంతో సుహాస్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అసలు ఈమె బాగా డబ్బున్న మహిళ, అలాంటప్పుడు నన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది అని కాస్త అనుమానం పడతాడు. ఏదైనా ట్రాప్ జరుగుతుందేమో అని ఆలోచిస్తాడు. ఒకవేళ ఈ పెళ్లి జరిగితే తన తల్లి ప్రాణాలు నిలబడతాయని, చెల్లి చదువు జీవితం బాగుంటుందని అనుకుంటాడు. కానీ అసలు ఇదంతా నమ్మాలా వద్దా అని అనుకుని ఆమెను కాస్త సమయం ఇవ్వమని అడగడంతో ఆమె కూడా సరే అని అక్కడి నుంచి తన కారులో వెళ్ళిపోతుంది. ఇక సుహాస్ మాత్రం ఆమె పెళ్లి ప్రపోజల్ గురించే ఆలోచిస్తాడు. అసలు దీని వెనుక ఇంకేమైనా కారణం ఉందా అని అనుకుంటాడు. తన కుటుంబ పరిస్థితుల గురించి బాగా ఆలోచించి ఆ 70 ఏళ్ల మహిళతో లీగల్ డాక్యుమెంట్స్తో పెళ్లి చేసుకుని ఆమె ప్యాలెస్లోకి అడుగు పెడతాడు. అలా లోపలికి వెళ్ళగానే అక్కడున్న ఖరీదైన వస్తువులు, గోడల మీద ఉన్న పెయింటింగ్స్ అన్నీ చూసి చాలా ఆశ్చర్యపోతాడు. అలాగే ఆ ప్యాలెస్ కూడా బాగా సైలెంట్గా ఉండడంతో
అతనికి అక్కడ ఏదో తెలియని భయం లాంటిది కూడా ఎదురవుతుంది. అలాగే అక్కడే ఉన్న సేవకులు కూడా తన పట్ల వింతగా ప్రవర్తిస్తున్నారని గమనిస్తారు. ఇక అక్కడ 60 ఏళ్ల వయసులో ఉన్న రఘునాథ్ అనే ఒక పెద్ద మనిషి ఉండగా అతను కాస్త కంగారు పడుతూ భయపడుతున్నట్టు ఉండేవాడు. సుహాస్ ఏమైనా అడిగితే కూడా అటు ఇటు ఎవరైనా ఉన్నారా లేదా చూసి సమాధానం చెప్పేవాడు. ఇక మరో ప్రధాన సేవకురాలు కమలమ్మ అనే మరో మహిళ కూడా ఉండగా ఆమె కూడా ఎక్కువగా మాట్లాడేది కాదు. సుహాస్ కనిపిస్తే చాలు తన పనులు త్వరగా పూర్తి చేసుకుని అక్కడి నుంచి కాస్త కంగారుగా కనిపిస్తూ వెళ్లేది. ఇతర సేవకులు కూడా సైలెంట్గా మర్యాదగా ఉండేవారు. కారణం లేకుండా ఎవరు కూడా సుహాస్తో మాట్లాడేవారు కాదు. అయితే ఆ భవనంలో 2వ అంతస్తులో తలుపు ఎప్పుడూ మూసుండడంతోనే సుహాస్కు అసలు అక్కడ ఏముందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ బాగా ఉండేది. ఆ తలుపుకి పెద్ద ఇనుప తాళం కూడా ఉంది. అలాగే డోర్ పైనే సీసీ కెమెరా కూడా ఉండేది. దీంతో సుహాస్ ఆ తలుపు వెనుక ఏముందో తెలుసుకోవాలని అక్కడకు వెళ్లాలని ట్రై చేసినప్పుడల్లా సుహాస్ని ఎవ్వరో ఒకరు పని మనిషి ఆపుతూ ఉండేవారు. పైకి వెళ్లడం నిషేధం అయ్యగారు అంటూ ఉండేవారు. ఇక సుహాస్ ఎందుకని అక్కడే ఉన్న రఘునాథ్ని అడుగుతూ ఉండగా ఆయన ఏ సమాధానం ఇవ్వకుండా మౌనంగా తలదించుకుంటూ ఉండేవాడు. ఇక సుహాస్కి 2వ అంతస్తు నుంచి రాత్రి సమయంలో వింత శబ్దాలు వినిపిస్తూ ఉండడంతో సుహాస్ మళ్లీ పైకి వెళ్లడానికి ప్రయత్నించగా వెంటనే రఘునాథ్ అక్కడికొచ్చి భయంతో ఇక్కడేం చేస్తున్నావు అయ్యగారు అనడంతో సుహాస్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రఘునాథ్ రాత్రి సమయంలో ఇలా బయటకు రాకూడదు అయ్యగారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సుహాస్ కూడా తన గదిలోకి వెళ్లి అసలు ఆ గదిలో ఏముంది అని నిద్రపోకుండా బాగా ఆలోచిస్తుండేవాడు. ఆ తర్వాత సుహాస్కి కొన్ని విషయాలు తెలుపుతూ ఉంటాయి. అదేంటంటే ఈ భవనం విక్రమ్ కపూర్ అనే ఒక బిలీనియర్కు చెందిందని, అతను 15 ఏళ్ల క్రితం అనుమానాస్పద ప్రమాదంలో మరణించారని సుభాస్కు తెలిసింది. ఆయన ఈ భవనంలో చనిపోయారని తెలిసిన అతని మృతదేహం మాత్రం ఎప్పుడూ కనపడలేదట. ఇక ఆ విషయాలు అన్నీ తెలుసుకుంటున్నటువంటి సుహాస్కి అసలు ఏమీ అర్థం కావడం లేదు. అసలు విక్రమ్ కపూర్ మరణం యాక్సిడెంటా లేదా కుట్రనా ఆలోచిస్తూ ఉండేవాడు. అలా 3వ రోజు రాత్రి సుహాస్ శారదాదేవి తన నుంచి ఒక పెద్ద నిజాన్ని దాచిపెడుతోందని వింటాడు. దీంతో సుహాస్కి ఏం అర్థం కావడం లేదు. కాసేపటికి అందరూ గాఢ నిద్రలోకి ఉన్న సమయంలో సుహాస్ మెల్లిగా శారదాదేవి ప్రైవేట్ ఆఫీస్లోకి అక్కడ ఉన్నటువంటి ఆలమూరు తెరిచి ఉండగా అక్కడ ఏవో ఫైల్స్ లాంటివి ఉంటాయి. కాసేపటికి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో సుహాస్ మెల్లిగా శారదాదేవి ప్రైవేట్ ఆఫీస్లోకి వెళ్ళి అక్కడున్న అల్మారా తెరిచి చూడగా అక్కడ ఏవేవో ఫైల్స్ లాంటివి ఉంటాయి. అలాగే అక్కడ కొన్ని పాత డాక్యుమెంట్స్, ఒక పాత కవర్ లాంటిది ఉండడంతో ఆ కవర్ నుంచి కొన్ని ఫొటోస్ తీసి చూడగా అందులో ఒక ఫోటోలో 2 వ్యక్తులు చాలా అందంగా నవ్వుతూ ఉన్నారు. అయితే అందులో ఉన్నది ఎవరో కాదు, తన తండ్రి అమిత్ మెహతా, మరొకరు విక్రమ్ కపూర్. ఇక ఆ ఫోటో చూసి సుహాస్కి ఏం అర్థం కాలేదు. అసలు ఆ భవన యజమానైన విక్రమ్ పక్కన తన తండ్రి ఎందుకున్నాడా అని ఆశ్చర్యపోయారు. ఆ ఫోటోకి కొన్ని లెటర్స్ కూడా ఉండగా అందులో మొదటి లెటర్లో విక్రమ్ కపూర్, శారదా, నువ్వు నా జీవితంలోని నాశనం చేశావు. నువ్వు నా డబ్బును తీసుకుని వ్యాపారాన్ని నాశనం చేశావు. నేనెంతగానో నమ్మాను. నీ వల్ల నా భార్య పిల్లలు కూడా వదిలేసి వెళ్లారు. నువ్వు చేసిన పనికి నీకేదో ఒక రోజు శిక్ష పడుతుందని రాశాడు. మరో లెటర్లో రేపొద్దునే నేను బ్రతకపోతే దానికి శారదాదేవి తప్ప మరెవరూ బాధ్యులు కారు అన్నారు. ఆమె నన్ను నా కంపెనీ నుండి గెంటేసింది. అది నా బెస్ట్ ఫ్రెండ్ అమిత్ మెహతాను కూడా నాపై రెచ్చగొట్టింది. ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు అని రాయగా మరో లెటర్లో విక్రమ్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా స్పష్టంగా ఉంది. దీంతో ఆ లెటర్స్ చదివిన తర్వాత సుహాస్కు చాలా భయం వేస్తుంది. అప్పుడే ఎవరో వచ్చినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూడగా శారదాదేవి అక్కడికొచ్చి నిలబడి చివరిగా నువ్వు చూసేశావా అని అంటుంది. సుహాస్ కోపంతో ఈ పెళ్లి కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు, మా నాన్న మీద ప్రతీకారంతో ఈ పెళ్లి చేసుకున్నావు కదా అని అంటాడు. దీంతో శారదాదేవి అవును అనడంతో సుహాస్ మాత్రం కోపంతో మా నాన్న అలాంటి వ్యక్తి కాదు అనడంతో శారదాదేవి మీ నాన్న నా జీవితాన్ని, నా భర్త జీవితాన్ని నాశనం చేశారు.
నా భర్త బలవంతంగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం మీ నాన్నే. మీ నాన్న నా భర్తను మోసం చేసి అన్నీ లాక్కున్నాడని అంటుంది. ఇక మీ నాన్న నిర్దోషం నువ్వు భావిస్తే నీ భవనం, రహస్యాలు, నా గతం అతన్ని పూర్తిగా కుదిపేశాయనంటుంది. దీంతో సుహాస్ ఇది పెళ్ళాట మాత్రమే కాదు, దీని వెనుక బాగా కుట్ర, ప్రతీకారం ఉందని అర్థమవుతుంది. ఇక సుహాస్ ఆ తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కబీర్ అనే డిటెక్టివ్ జర్నలిస్ట్ సహాయం కోరుతాడు. కబీర్ అప్పటికే ఎన్నో మోసాలు బయటపెట్టాడు. అయితే సుహాస్ తను చూసినంత కబీర్కు చెప్పడంతో దాని ఆధారాలు కావాలి అని ఆయన అన్నారు. శారదా దేవిని అరెస్ట్ చేయాలి అంటే బలమైన కారణాలు ఉండాలని అంటాడు. అలా సుహాస్, కబీర్ శారదాదేవి వ్యాపార రికార్డులను, బ్యాంకు లావాదేవీలు, లీగల్ డాక్యుమెంట్స్ ని కనిపెట్టి ఆ భవనంలోని పాత పనివాళ్లతో కూడా మాట్లాడారు. దీంతో శారదాదేవి గురించి ఎన్నో నిజాలు తెలిసాయి. అలా ఆమె ప్రతీకారం తీర్చుకునే మహిళ మాత్రమే కాదు, ఆమె ఒక మాఫియాకు డాన్ కూడా. దేశంలోనే అనేక ప్రాంతాల్లో ఆమె చీకటి సామ్రాజ్యాలు చాలానే ఉన్నాయి. ఇక ఈ భవనంలో 2 పాత పరివాళ్ళు, కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ కూడా అనుమానాస్పదంగా కనిపించకుండా పోయారని తెలుస్తోంది. అయితే ఆ సమయంలో సుహాస్ రహస్యంగా ఉన్న ఆ గదిలో ఏముందో తెలుసుకోవాలన్న ఆలోచనలో ఉండడంతో అక్కడ ఏమైనా రహస్యం ఉందేమో అని కబీర్కు చెప్పడంతో ఓ రోజు రాత్రి సమయంలో కబీర్, సుహాస్ సీసీ కంట పడకుండా గోడ సమయంలో ఆ గది తలుపు దగ్గరకు వెళ్లారు. అయితే ఆ గదికి తాళం వేసి ఉండడంతో హ్యాకింగ్ లో కూడా బాగా పట్టున్న కబీర్ తన దగ్గరున్న ఒక మెటల్ పిన్ సాయంతో ఆ తాళం తీసి గదిలోకి వెళ్ళగా అక్కడ ఒక దుర్వాసన వచ్చింది. పాత వస్త్రాలు, టేబుల్స్ తో పాటు ఒక విగ్రహంలా ఉన్న ఓ పురాతన శవం కూడా కనిపించింది. దీంతో కబీర్ వెంటనే తన దగ్గరున్న టార్చ్ లైట్ వేసి పరిశీలించగా ఆ శవం ఎవరిదో అని తెలుసుకుని పాత ఫొటోస్ ని పెట్టి చూశారు. అలా అది విక్రమ్ కపూర్ మృతదేహం అని కనిపెట్టారు. నిజానికి విక్రమ్ కపూర్ ఆత్మహత్య చేసుకోలేదు, ప్లాన్ ప్రకారం అతన్ని చంపేశారు. ఇక ఆ గదిలో సీక్రెట్ స్టడీ రూమ్ ఉండగా అక్కడ పాత డాక్యుమెంట్స్, ఫొటోస్, వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి. అలాగే గోడల మీద విక్రమ్ కపూర్ అనుమానాస్పదంగా మరణించినట్టున్న న్యూస్ పేపర్లున్నాయి. అక్కడే ఉన్న ఫైల్లో అమిత్ మెహతా, విక్రమ్ కపూర్ కలిసి లక్షలాది రూపాయల విలువైన భూమికి సంబంధించిన ఓ సీక్రెట్ ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నారని ఉంది. అయితే ఈ అవినీతి పనిని అమిత్ ఒప్పుకోపోవడంతోనే అతన్ని ఓ రహస్యమైన ప్రదేశంలో మరణించినట్టుగా ఉంచారు. అయితే మరో నిజం ఏంటంటే శారదాదేవి గురించి నిజాలు తెలుసుకున్న విక్రమ్ కపూర్ ఆస్తి మొత్తాన్ని తన ఫ్రెండ్ అమిత్ కొడుకైన సుహాస్ మెహతా పేరు మీద రాసినట్టుగా ఉంటుంది. ఇక ఆస్తి కోసమే శారదాదేవి సుహాస్ ను పెళ్లి చేసుకుని ట్రాప్ లో ఇరికించాలని చూసింది. దీంతో సుహాస్ కి అసలు విషయం అర్థం కావడంతో అస్సలు తట్టుకోలేకపోతాడు. ఇదొక ప్రతీకారం కథ మాత్రమే కాదు, తన తండ్రి నిర్దోషని బయటపడేలా చేసిన ఒక రకమైన పోరాటం. ఈ విషయం గురించి పోలీసులకు తెలపాలని బయటకెళ్తూ ఉండగా అప్పుడే శారదాదేవి తన మనుషులతో అక్కడికొచ్చి వారిని బంధించగా అప్పటికే కబీర్ ముందస్తు జాగ్రత్తగా తన ఫ్రెండ్స్ అయిన కొంతమంది పోలీసులకు ముందే చెప్పి వారిని ఆ ప్రాంతంకి ఉంచడంతో పోలీసులు వెంటనే అక్కడికొచ్చి శారదాదేవితో పాటు ఆమె మనుషులను కూడా అరెస్ట్ చేశారు. ఆమె చేసిన మోసాలు, తప్పులు అన్నీ బయటపడ్డాయి. ఇక పోలీసులు ఈ కేసుని మరింతగా దర్యాప్తు చేయగా అక్కడ అనుమానాస్పదంగా కనిపించకుండా పోయిన వారి ఆధారాలు కూడా దొరికాయి. ఆ తర్వాత సుహాస్ ఊపిరి పీల్చుకుని ఆ ఆస్తులు తనకు వద్దని అక్కడి నుంచి వచ్చిన తన తల్లికి చికిత్స చేయించారు. అలాగే తన చెల్లిని కూడా కాలేజీలో చేర్పించారు. తర్వాత తాను కూడా తన చదువులు కంప్లీట్ చేసి ఒక మంచి కంపెనీలో చేరి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేశారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.